ఇగో గీనే పరశురాముడి ఫోటోలు పెట్టి జగన్ గారిని ప్రమోట్ చేస్తున్నారు. అయితే వీళ్ళు అంటారు కదా, ఊకే లోకేష్ అంటాడుగా గండ్రగొడ్డలి పార్టీ అదే అని, చంద్రబాబు నాయుడు కూడా అది గండ్రగొడ్డలి పార్టీ అని. ఇక వాళ్ళు నిన్న నుంచి వైసీపీ వాళ్ళు గట్టిగా తలిగింది, మాది గండ్రగొడ్డలి పార్టీ, మాది పరశురాముడి చేతిలో గండ్రగొడ్డలి పార్టీ. తప్పు చేసిన వాళ్ళను తన మన అనే భేదం లేకుండా పరశురాముడి గండ్రగొడ్డలి నరికి పారెత్తది. మేము కూడా మా జగన్ గారు కూడా తప్పు చేసిన వాళ్ళు తన వాళ్ళ పరాయి వాళ్ళ అనే భేదం లేకుండా తారతమ్యాలు లేకుండా ఖచ్చితంగా అంతం చేస్తాడు అని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. నిజానికి ఈ తరం రాజకీయాల్లో ఖచ్చితంగా జగన్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే. ఆయన మీద అవినీతి మరకాలు ఉన్నది, ఆ మరక ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు మీద కూడా 100కు పైగా కేసులు ఉన్నాయి. అన్ని కేసులలో స్టే తెచ్చుకొని బతుకుతాడు. అన్ని కేసులలో స్టేనే ఉన్నది. చంద్రబాబు నాయుడు మీద అవినీతి మరకలు లేవనుకోవద్దు, బొచ్చడు అవినీతి మరకలు ఉన్నాయి. ఎందుకు జగన్ గారిని స్ఫూర్తి తీసుకోవాలంటే ఒంటరిగా కొట్లాడుతాడు. ఎవ్వడు వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రోజులు జైల్లో ఉంచినా తడబడకుండా, భయపడకుండా, ఎక్కడ కూడా వనకకుండా ధైర్యంగా నిలబడతాడు. ఒక గందుకు జగన్ గారిని ప్రస్తుత రాజకీయాల్లో మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక్కడే కొట్లాడతాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ, ఆఖరికి వీళ్ళ చెల్లె అందరు కలిసి వచ్చినా కూడా ఒక్కడే నిలబడ్డాడు. ఆ ఒక్కడే నిలబడి ఒక్కడే పోటీ చేసిండు. అట్లాంటప్పుడు ఓడిపోయినా కూడా గౌరవం ఏముంటుంది, ఒక్క సీట్ వచ్చినా గౌరవం ఏముంటుంది. 11 సీట్లే అంటారు. 11 సీట్లున్నా ఆ 11 సీట్లు వారియర్సే, వాళ్ళు పోరాడేటోళ్ళే. వాళ్ళు అమాంతం పెరిగింది జగన్ గారి గ్రాఫు ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ వెర్రి చేష్టల వల్ల, పవన్ కళ్యాణ్ తెలివిలేని మాటల వల్ల, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ చేస్తున్న కుట్రలను అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ జగన్ కావాలనే కోరుకుంటున్నారు. ఒక్కసారిగా టీడీపీ గ్రాఫ్ పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది. పవన్ కళ్యాణ్కి అసలు అక్కడ ఆయన మాటకు విలువ లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ ఏది చేసినా అది ఖచ్చితంగా తెలుగుదేశం కోసం చేస్తారు తప్పించి ప్రజల కోసం చేయడు. తెలుగుదేశం దత్తపుత్రుడు అనేది అక్కడ ప్రజలు గుర్తించింది. ఇక మళ్ళా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడనే సంకేతాలు, మాటలు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా వినిపిస్తున్నది. ఇక జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ తిరుగులేదు. ఇక ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు కూడా బ్రహ్మాండమైన పథకాలు పెట్టిండు. ఆ బ్రహ్మాండమైన పథకాలని అమ్మ ఒడి అనే పేరుతోటి దగ్గర 12,000 రూపాయలను డైరెక్ట్ విద్యార్థుల అకౌంట్లోకి వేసేది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ పథకాన్ని తీసేసిండు. అద్భుతమైన పథకాలు పెట్టిండు. పాపం ఆయన మీద ఈ పవన్ కళ్యాణే అన్ని దురుద్దేశపూరితమైన కుట్రలు చేసి ఆయనను బదనం చేయాలని చూస్తే అక్కడి ప్రజలు పాపం నమ్మి ఆగం చేసుకున్నారు. ఇప్పుడు ఈ పార్టీ వచ్చినాక, ఈ కూటమి పార్టీ వచ్చినాక ఆ పార్టీ పాలన మంచిగా ఉన్నది, ఈ పార్టీ మునిగిపోనని మస్తు తిడతాను. ఇక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంటికి పోవాల్సిందే అన్నీ చదువుకొని.